సిరీస్లో 7th వీక్ ఉంది. లాస్ట్ 6 వీక్స్ నుంచి ఫాలో చేసిన వాళ్ళు మాత్రమే 7th వీక్ ఫాలో అవ్వాలి. డైరెక్ట్గా మీరు 7th వీక్ అంటే ప్రాక్టీస్ చేసినట్లయితే మీ యొక్క మజిల్స్ని స్ట్రెయిన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దయచేసి వీక్ 1 నుంచి ఫాలో అవుతుంది, వీక్ 7 ఓకే. సో ప్రాక్టీస్ చేస్తున్న ప్రతిసారి కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రాపర్గా ఫాలో అవుతూ చేయాలి. ఓకే, ఎక్కడైనా మీకు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇబ్బంది కలిగినా లేదా ఏమైనా మజిల్స్ టైటింగ్ అనిపించినా సరే మీ కెపాసిటీ ఎంతవరకు ఉందో అంతవరకే చేయండి. ఓకే, ఇప్పుడు కూడా ఫోర్స్ఫుల్గా చేయండి. ఓకే, సో లెట్ స్టార్ట్ అండి. ముందుగా నమస్కారం. బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకొని బ్రీతింగ్ చేయండి. ఫస్ట్ ప్రాక్టీస్ లెగ్ స్ట్రైట్గా పెట్టుకోండి. ఓకే, బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకోండి. చేతులు రెండు కూడా ఒకటిగా బిగించండి. ఓకే, బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ చేసినప్పుడు చేతులతో పాటు మీ యొక్క బ్యాక్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు కొంతమందికి బ్యాక్ పెయిన్ రావచ్చు. సో బ్యాక్ పెయిన్ కనుక సివియర్గా ఉంటే కనుక మీ ప్రాక్టీస్ అనేది కొంచెం లిమిటెడ్గా చేయాలి. ఓకే, ఇంతవరకు అయితే ఇంతవరకు మాత్రమే చేయాలి. ఓకే, ఫోర్స్ఫుల్గా చేసి ఒక్కసారిగా రిజల్ట్స్ రావడం అంటే చాలా కష్టం అండి. సో మీ కెపాసిటీ అనుకుంటూ అంతవరకు స్ట్రెచ్ చేసి నెమ్మదిగా బ్యాక్ వెళ్ళాలి. ఓకే, బ్యాక్ కూడా పూర్తిగా వెళ్ళొద్దండి, కేవలం ఎంతవరకే వెళ్ళండి. ఓకే, ఒకవేళ మీరు ఇంతవరకు వెళ్తే కనుక మళ్ళీ లేవడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. సో ఎంతవరకు వెళ్ళి మళ్ళీ వీలైనంత రావడానికి ప్రయత్నించండి. ఓకే, బ్రీతింగ్ మాత్రం కరెక్ట్గా ఉండాలండి. బ్రీతింగ్ ఇన్హేల్ చేయండి, బ్రీత్ అవుట్ ముందుకు వెళ్ళాలి. ఇన్హేల్ వెనక్కి వెళ్ళాలి, ఎక్సేల్ ముందుకు వెళ్ళాలి. ఓకే, సో ఏ విధంగా అయితే మనం పడవని నడుపుతూ ఉంటాం అదేవిధంగా హ్యాండ్స్ మూవ్మెంట్లో ఉండాలి. 1 2 ఈ విధంగా 15 సార్లు చేయాలి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 రెడీ. ఓకే, సో ఇప్పుడు మీరు ముందు నుంచి వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు వెనక్కి నుంచి ముందుకు రావాలి. హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ బేసిక్గా కింద నుంచి పైకి రావాలి. ఇందాక పై నుంచి కిందకి వచ్చింది, ఇప్పుడు కింద నుంచి పైకి రావాలి. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 రిలాక్స్. కంప్లీట్గా బ్రీతింగ్ చేయండి. సో వెయిట్ లాస్ సిరీస్లో వీక్ 7 ప్రాక్టీస్ నెంబర్ 2 అండి. ఓకే, ఈ విధంగా కాలర్ కూడా స్ట్రెచ్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకోండి. హ్యాండ్స్ వెండి విధంగా చేయండి. ఓకే, బ్రీతింగ్ చేయండి. బ్రీత్ అవుట్ చేస్తూ నెమ్మదిగా రొటేషన్ చేయాలి ఈ విధంగా. ఓకే, మళ్ళీ ఇలా రొటేషన్ చేసినప్పుడు మీ యొక్క థైస్ దగ్గర పెయిన్ బాగా వస్తుందని ఉంటుంది, అలాగే లోవర్ బ్యాక్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మీ కెపాసిటీ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేస్తుంటారు. ఓకే, చిన్న బేసిక్గా స్టార్టింగ్లో బిగినింగ్గా ఉన్నప్పుడు మీకు కొంచెం పెయిన్ అనేది రావచ్చు. నార్మల్ పెయిన్ అయితే కనుక మీకు లోవర్ బ్యాక్ పెయిన్, థైస్ దగ్గర పెయిన్ వస్తుంది. పెయిన్ లైట్గా వస్తే ప్రాబ్లం లేదండి. ఎక్కువగా పెయిన్ సివియర్గా వస్తుంది కనుక ప్రాక్టీస్ని
కంటిన్యూ చేయండి, కానీ కొంచెం లిమిటెడ్గా చేయండి. ఓకే, మీరు ఇంత స్ట్రెచ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎంత స్ట్రెచ్ అవుతుందో అంతవరకు చేయండి. ఇంపాక్ట్ అనేది అబ్డామిన్ పడాలి, మీ యొక్క స్టమక్ మీద ఇంపాక్ట్ పడాలి. ఓకే, ఆ విధంగా చేయండి. 1 2 వెనక్కి వెళ్ళినప్పుడు బ్రీతింగ్ చేయాలి, ముందుకు వస్తున్న బ్రీత్ అవుట్ చేయాలి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Great. ఇప్పుడు సేమ్ రివర్స్లో చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Relax. Great. Yes. ఇప్పుడు థర్డ్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ లెగ్స్ మీద కూడా ఇలా దగ్గరగా పెట్టుకోవాలి, బ్యాక్ స్ట్రైట్ కావాలి. ఓకే, బ్రీతింగ్ చేసి హ్యాండ్స్ పూర్తిగా పైకి స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ అవుట్ చేస్తూ రెండు హ్యాండ్స్ కూడా సైడ్ నుంచి ఈ విధంగా ముందుకు తీసుకొచ్చి మీ యొక్క వేళ్ళని టచ్ చేయడానికి ప్రయత్నించాలి. ఒక వేలు అందకపోయినా మీరు ఇలా ఈ పొజిషన్ ఉన్నా సరే నో ప్రాబ్లం అండి. సో లిమిటేషన్స్ అనేవి ప్రతి ఆసనాలు ఉంటాయి. సో మన బాడీ కెపాసిటీ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుందో అంతవరకు యోగా అనేది మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. వన్స్ మనం ఎప్పుడైతే ఒక 3-4 months 6 months కంటిన్యూ చేశాక ఫ్లెక్సిబిలిటీ అనేది పూర్తిగా ఇంప్రూవ్ అయ్యి ప్రతి ఆసనం కూడా ఈజీగా చేయగలుగుతారు. సో స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం మీ యొక్క లిమిటేషన్స్ చూసుకుంటూ చేయండి. ఓకే, బ్రీతింగ్ ఇన్హేల్, బ్రీత్ అవుట్, టచ్ లో డోస్ ఈ విధంగా వేలు టచ్ చేయండి. మళ్ళీ బ్రీతింగ్ చేసి రెండు చేతులు కూడా ఎడం వైపు పెట్టి మీ యొక్క ఫోర్ హెడ్ని గ్రౌండ్కి టచ్ చేయడానికి ప్రయత్నించండి. మళ్ళీ బ్రీతింగ్ చేయండి, బ్రీత్ అవుట్ చేస్తూ హార్ట్ టచ్ చేయండి. మళ్ళీ బ్రీతింగ్ చేయండి, బ్రీత్ అవుట్ చేస్తూ ఆపోజిట్ సైడ్ చేయండి. ఓకే, ఈ విధంగా చేయడం వల్ల ఈ సైడ్స్ ఉన్నటువంటి ఫ్యాట్ కొవ్వు ఏదైతే ఉందో అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో స్టార్ట్. ప్రాక్టీస్ అనేది ఒక్కొక్క సైడ్ 15 సార్లు చేయాలి. అప్ 1 అప్ ట్విస్ట్.
ఓకే, ఇప్పుడు నేను చేయబోయే ప్రాక్టీస్ ఎవరికైనా బీపీ హైగా ఉంటే కనుక, అంటే 180, 190, 200 ఆ లెవెల్లో ఉంటే కనుక ఈ ప్రాక్టీస్ అనేది కొంచెం చూసుకొని చేయండి. ఓకే, బీపీ నార్మల్గా ఉంది 140, 150 ఆ రేంజ్ ఉంటే కనుక ప్రాబ్లం లేదు. కానీ హై బీపీ ఉండి ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ ప్రాక్టీస్ అనేది నిర్వహించండి. ఓకే, ఈ విధంగా ఒక చైర్ తీసుకొని 2 కాళ్ళు కూడా చైర్ పెట్టుకోవాలండి. ఓకే, చేతులు వెంట కూడా రిలాక్స్గా ఉండాలి. ఓకే, చైర్ వీలైతే వాల్ సపోర్ట్ పెట్టుకోండి, లేకపోతే మీరు కాళ్ళు ఎప్పుడైతే చైర్ పెట్టారో చైర్ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. చైర్ వాల్ సపోర్ట్ పర్ఫెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఓకే, హ్యాండ్స్ వెంట కూడా కొద్దిగా రిలాక్స్గా ఉండాలి. నెమ్మదిగా కాళ్ళు పుష్ చేస్తూ నడుము పైకి లేకపోతే ప్రయత్నించండి. ఓకే, సో ఈ విధంగా ఎప్పుడైతే మీరు నడుము పైకి లేపుతున్నారో మీరు బ్రీతింగ్ చేయాలి. నడుము కింద చేసినప్పుడు బ్రీత్అవుట్ చేయాలి. ఒకవేళ ఎవరైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాళ్ళు కాళ్ళు దగ్గర కింద పెట్టుకొని నడుము పైకి లేపవచ్చు. ఓకే, సో ఇలా చేసిన వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే ఏమైనా బీపీ హై బీపీ ఉన్నా సరే వాళ్ళకి అంత ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ ఏ ప్రాబ్లం లేకుండా నార్మల్గా ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గించుకోవాలి కనుక 2 కాళ్ళు కూడా చేయి మీద విధంగా ప్లేస్ చేసి నడుము వీలైనంత వరకు పైకి స్ట్రెచ్ చేయడం ప్రయత్నం. ఓకే, ఈ విధంగా మనం 20 టైమ్స్ చేయాలి. గ్రేట్. ఓకే, ఇవాళ దాంట్లో లాస్ట్ ప్రాక్టీస్ అండి. మీరు ఏం చేయాలంటే ఈ విధంగా గోడలో పడుకోవాలి. ఓకే, చేతులు రెండు కూడా మీ యొక్క రిబ్స్కి పక్కన పెట్టుకోవాలి. ఓకే, చాలామంది చేతులు ఇలా ఓపెన్ చేసి చూస్తారు. ఓకే, రిబ్స్కి మీ ఎల్బోస్ అనేది రిబ్స్కి దగ్గరలో ఉండాలి ఈ విధంగా. ఓకే, 2 చేతులు కూడా అలాగే ఉండాలి. ఓకే, పూర్తిగా బాడీని బాడీలో పడుకొని పాదాలు 2 కూడా ఇలా ఫ్లాట్గా ఉండాలి. ఇలా ఉండకూడదు, ఇలా ఫ్లాట్గా ఉండాలి. ఓకే, నెమ్మదిగా బ్రీతింగ్ చేస్తూ బాడీని వీలైనంత వరకు పైకి లేపండి. చేతులు కింద కావాలి. మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్ చేయాలి. బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఓకే, ఈ విధంగా 20 టైమ్స్ చేద్దాం. స్టార్ట్. గ్రేట్. ఓకే, సో ఇవాళ 5 ఎక్సర్సైజెస్ పూర్తయ్యాయండి. సో ఈ ఎక్సర్సైజ్ మీరు 3 సార్లు మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క వెయిట్ అనేది లాస్ అవ్వాలంటే కనుక మీ ఇంటెన్సిటీ అనేది గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఈ రోజు నేను ఒకసారి చేసి చూపించాను. ఇదే విధంగా ఒక్కొక్క ఎక్సర్సైజ్ నేను 3 సార్లు చేసుకుంటూ కనీసం ఒక ½ అవర్ నుంచి 40 మినిట్స్ ఈ ప్రాక్టీస్ మీరు చేసినట్లయితే కనుక అద్భుతమైన రిజల్ట్స్ మీరు తొందరగా చూస్తారు. ఓకే, సో ప్రాక్టీస్ అయిన తర్వాత శవాసన చేయడం మర్చిపోవాలండి. శవాసన చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క హార్ట్ బీట్ అనేది స్లో డౌన్ అవుతుంది. రెస్పిరేటరీ సిస్టమ్ అంతా కూడా కామ్ డౌన్ అవుతుంది. బాడీలో ఉన్న ప్రతి మసిల్స్ కూడా రిలాక్స్ అయ్యి మీ యొక్క యాక్టివ్ బాడీలో ఉన్న ప్రతి మసిల్స్ కూడా రిలాక్స్ అవుతుంది. ఏ విధంగా అయితే మునుపట మీరు ప్రాక్టీస్ చేయకుండా ఏ విధంగా అయితే యాక్టివ్గా ఉన్నారో ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా అదే యాక్టివ్నెస్ మీ బాడీలో అనేది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మీరు శవాసన చేయకుండా టైం కేటాయించకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయేట్టు కనుక కొంచెం టైర్డ్నెస్ అనేది మీరు ఫీల్ అవుతూ ఉంటారు.
ఓకే, శవాసన ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు కనీసం ఒక 2 to 3 minutes అయినా శవాసనలో ఉండి బాడీని కంప్లీట్గా రిలాక్స్ చేయాలి.